సోలార్ ప్రాజెక్ట్ దాదాపు 600 మెగావాట్ల ప్రాజెక్ట్ని ఇవాళ ఓపెన్ చేయడానికి వచ్చిన మన మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా మరో మంత్రివర్యులు సోదరి సవితమ్మ గారికి, స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి, స్థానిక ఇన్ఛార్జ్ గారు భూపేష్ గారికి, పెద్దల కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ కంపెనీ ఫౌండర్ గారికి సుఖమేందర్ సింగ్ గారికి, అల్వా గారికి, రాకేష్ గారికి, అదేవిధంగా మా నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి, ఇంకా వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి, ఈ కంపెనీ ఎంప్లాయీస్కి అందరికి కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే లోకేష్ గారు పక్కన కూర్చుంటే ఒక మాట అన్నారు. నా డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మంచి మార్కులు సాధించినప్పుడు దాంట్లో ఉండే తృప్తి నాకు ఇంకా దేంట్లో ఉండదన్నా అన్నారు. దాన్ని బట్టి పేద పిల్లలు విద్యార్థులు చదువుకోవాలనేది లోకేష్ గారి ఉద్దేశం అన్నమాట. అదే కాకుండా ఇంకోటి కూడా చెప్పారు. పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు ఎదురయ్యి మేము పక్క రాష్ట్రాలు వెళ్ళాల్సి వస్తుంది, చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే మన రాష్ట్రంలో విభజన అయిన తర్వాత ఇంకా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా రావాలనే ఉద్దేశం చాలామంది కనపరిచారు. దాంట్లో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగానే లోకేష్ గారు మేమందరం కూడా ఆయన టీంలో ఉండి పనిచేస్తాం అన్నమాట. దాంట్లో భాగంగానే ఇవాళ రాయలసీమ జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినాయంటే ఆయన మొదటి నుంచి ఉద్యోగాలు కల్పించాలి, మన పిల్లలకు మనం ఉద్యోగాలు ఇవ్వాలంటే బయట నుంచి కంపెనీలు రావాలి, ఇక్కడ మెరుగైన సదుపాయాలు కంపెనీలకు కలిగిస్తే కనుక వాళ్ళు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు, తద్వారా ట్యాక్సులు కానీ ఇతర రూపంలో మన రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అనేది లోకేష్ గారు మొదటి నుంచి చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఐస్ పాలసీ అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలో రాగానే తీసుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత మొదట కంపెనీ ఇవాళ మనం 11 నెలల్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. దానికి ఆ కంపెనీ ప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కంపెనీ ఇక్కడ ఇవాళ ప్రారంభించడమే కాకుండా దాదాపు ఇక్కడ ఐటీఐ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ, మిగతా చిన్న 10వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కంపెనీ పెట్టిన తర్వాత దాదాపు 2500 నుంచి 3000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతాంగానికి అందరు కూడా 31,000 రూపాయలు కౌలు ఇస్తా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% పెంచాలి. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్లాంట్ వస్తే దాదాపు 1000 నుంచి 1500 మంది పైన చిలుకు అందరికి కూడా వివిధ రకాల్లో ఉపయోగపడాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకని వాళ్ళ మొదటి ప్లాంట్ ఇవాళ శంకుస్థాపన ప్రారంభిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పటిదాకా మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మేమందరం కూడా గుజరాత్ వెళ్ళాం ప్రధానమంత్రి గారి మీటింగ్లో. ప్రధానమంత్రి గారు 2029 కల్లా 500 గిగావాట్లు రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ కానీ లక్ష్యంగా మనం పనిచేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు 160 గిగావాట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే మేము తీసుకొచ్చామని చెప్పి ఛాలెంజ్ చేసి ఇప్పటిదాకా 90 గిగావాట్లు వివిధ రకాల్లో ఎంఓయూలు కానీ చేసి అన్నిటిని కూడా రాబోయే 2029 కల్లా ఈ అన్నిటిని కూడా ప్రొడక్షన్ తీసుకొచ్చి రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్కి పవర్ ఇవ్వటం కానీ, రైతాంగానికి ఉపయోగపడని భూమినన్నింటిని కూడా తీసుకొని వీటిలో సోలార్ పెట్టడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే మొదటి వ్యక్తి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ తెలిసిందే. గడిచిన మన రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గిగావాట్లు మన రాష్ట్రంకి వచ్చింది. అంటే 9000 మెగావాట్ల పైన ఉత్పత్తి మన రాష్ట్రంలో సోలార్ కానీ, విండ్ కానీ చేస్తున్నాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా అందరిని కూడా తరిమి కొట్టేశారు. ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలన్నింటిని కూడా తరిమి కొట్టడం వల్ల చాలా విపరీతమైన నష్టం వచ్చేసి విద్యుత్ ఉత్పత్తి అనేది మన రాష్ట్రంలో సున్నాకు పడిపోయింది. తర్వాత ఏం చేశారంటే పవర్ని బయట నుంచి విపరీతమైన రేట్లు కొనేసి
తద్వారా మీ అందరి మీద దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగిందనమాట. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో మేమైతే ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క 5 పైసలు కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఇప్పటికీ ట్రూ అప్ వేస్తూ ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి కరెంటు బిల్లులో వేస్తూ ఉంటారు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 13 పైసలు తగ్గించాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఎలక్షన్కి 22 రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల రూపాయి కరెంటు బిల్లు తగ్గించాలని చెప్పడం జరిగిందనమాట. ఆ దశగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉండుంటారు, పోలవరం ప్రాజెక్టు 960 మెగావాట్లు పోయిన 5 సంవత్సరాలు 70% పూర్తయిన ప్రాజెక్టుని పక్కన పడేశారు. అది ఇప్పుడు వేగవంతంగా పూర్తి చేసి అది కూడా రెడీ అవుతుంది. పిఎస్పీలు వస్తున్నాయి, బ్యాటరీ స్టోరేజ్లు వస్తున్నాయి. కరెంటుని ఉత్పత్తి చేసిన తర్వాత కరెంటు బ్యాటరీలో స్టోరేజ్ చేసి సాయంత్రం పూట ఇవ్వడం కోసం ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. విండు సోలార్ మీకు తెలియదు కాదు, మీ ప్రాంతంలో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ దశగా పనిచేస్తున్నాం. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా ఒకే రాష్ట్రం మొత్తం నలుమూలల్లో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవర్ సెక్టార్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. పొద్దున మీ జిల్లాలో ఎస్సీ గారు వీళ్ళందరూ వస్తే రివ్యూ చేస్తే దాదాపు 80% ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం పూర్తయిపోయింది. 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు ఇళ్లమైన సోలార్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ 9 లక్షల కనెక్షన్స్ బీసీలకు ఇళ్లమైన సోలార్ పెట్టాలనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ఉన్నాం. పవర్ కట్స్ ఉండకూడదు. 24/7 24 గంటలు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసి కంప్లీట్ చేసి అందరూ కూడా ప్రజలకందరూ కూడా వినియోగంలోకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యంగా నారా లోకేష్ గారు మా వెనకుండి పవర్ డిపార్ట్మెంటు రెగ్యులర్గా మానిటర్ చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో మనం సోలార్ కానీ విండ్ కానీ ఇవన్నిటిని కూడా ఊరక శాంక్షన్లు ఇవ్వటం కాదు, ఇనాగ్రేట్ చేసి వాళ్ళ చేత కంపెనీ పెట్టించి ఓపెనింగ్ చేపించి పవర్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ ప్రాంత రైతాంగానికి కుర్రోళ్ళకందరూ కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో పనిచేసాం. అందుకే మొదటి ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. ఇవాళ నుంచి బిగిన్ చేసుకుంటా మొత్తం అన్ని ప్రాజెక్టుల్లో పనిచేయించుకుంటా అందరూ కూడా ఈ రాష్ట్రంలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేసుకుంటా వెళ్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కంపెనీ ప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా సేల్ కంపెనీ వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నాను, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న యూత్ని మీరు అవసరమైతే ట్రైన్ చేసి ఈ ప్రాంతం ప్రజలకి ఈ ప్రాంతంలో ఉన్న వెనకబడి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి మరొకసారి కంపెనీ యాజమాన్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.